యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మంచిది. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం, తల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా ఇక ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగంను ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా ఇక ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి మా జీవితాలను బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ తోట యజమాని తోటమాలితో అంటున్న మాటలు అన్నమాట. ఆ ద్రాక్ష తోట యజమాని అనబడు ప్రభువు తోటమాలి అనబడుతున్న సంఘ కాపరితో మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు తానే దిగి వచ్చి సంఘ కాపరితో మాట్లాడుతున్నాడు. సంఘ కాపరితో ప్రభువు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే తోటలో ఉన్న చెట్ల గురించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘములో ఉన్న మీ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘ కాపరితో మాట్లాడుతున్నాడు. సంగతి దేవుడు తానే స్వయంగా దిగివచ్చి సంఘ బిడ్డల గురించి సంఘ కాపరితో మాట్లాడుతాడు అన్న సంగతి మీ మనసులో ఉండాలి. ఆమేన్. మేము ఇంకా మా అయ్యగారికి మా పాస్టర్ గారికి మా సమస్యలు ఏమి చెప్పలేదు కదా, ఆయనకి ఎలా తెలిసినాయి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీరు చెప్పటం అనేది అది మీ తృప్తి కొరకే. కానీ ప్రభువు నిన్ను గురించిన సంగతులన్నీ కూడా, నీ విషయములన్నీ కూడా నిన్ను కావలి కాస్తున్నా, నీకు పరిచర్య చేస్తున్నా సంఘ కాపరితో చెప్తాడు. ఏమి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇది చాలా భయంకరమైన మాట. ఇది దేవుడే తానే దిగి వచ్చి అంటున్నాడు. నేటికి 3 సంవత్సరములుగా చూస్తున్నా నేను. 2021 చూశాను, 2022 చూశాను, 2023 కూడా చూశాను. కానీ ఒక్క ఫలము కూడా లేదు మీలో. ఫలిస్తారని దీర్ఘశాంతము గలవాడనే చూస్తున్నాను నేను. మీరు మారు మనసు పొంది రక్షణ పొందుతారని 3 సంవత్సరం ఎదురు చూస్తున్నాను. కానీ మీరు ఫలించడం లేదు. దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి, దీనిని నరికివేయి అంటున్నాడు. కనికరము కలిగిన దేవుడు, ప్రేమ చూపగలిగిన వాడు, కృప చూపుట్లో చాటి లేనివాడు, నిరంతరము కృప చూపేవాడు, ఆయన కఠినంగా మాట్లాడుతున్నాడంటే గనక, అంటే ప్రేమకే కోపం వస్తే గనక, సహనానికే గనక విసుకొస్తే గనక, శాంతానికే కఠినమైన మనసు కలిగితే గనక మనము భూమి మీద బ్రతకగలుగుతామా? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడే నేరుగా దిగి వచ్చి నీ వైపు వేలు చూపించి ఇదిగో ఇతను లేకపోతే ఈమె ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నరికివేయని ఒకవేళ సంఘ కాపరితో దేవుడు చెబితే గనక మన పరిస్థితి ఏంటి? ప్రేమ కలిగిన వాడు, శాంతమూర్తి, కనికరమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో 3 సంవత్సరాలు చూస్తున్నా నేను, కానీ ఒక్క ఫలము కూడా లేదు. లోకమంతా ఏకమై ఒకవేళ నిన్ను ఎదుర్కొంటే గనక
అయ్యా వీరంతా కూడా నన్ను తరుముతున్నారు, నన్ను సంపాదన ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కాపాడని దేవుని దగ్గరికి వెళ్తే కాపాడతాడు. కాపాడగలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వీడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నరికివేయని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఇతని గురించి, ఈ వ్యక్తి గురించి సంఘములో చేస్తున్న పరిచయం అంతా కూడా వ్యర్థమైపోయింది, చేస్తున్న ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోయింది, బోధించబడుతున్న వాక్యం అంతా కూడా వ్యర్థమైపోయింది. కాబట్టి వీరిని నరికివేయమని సంఘ కాపరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే ఒక వ్యక్తి విషయంలో తన మనసును కఠినపరుచుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? 3 సంవత్సరాల నుంచి ఫలాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందుతావని, ఇంకా రక్షించబడతావని, ఇంకా బాప్తిసం తీసుకుని దేవుని కొరకు నిలబడతావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ చూసి చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసాడు, భూమి మీద ఉండటానికి వీల్లేదు. అంటే ఏంటి? ఒక మాట చెప్పాలంటే నిన్ను చూడటానికి కూడా ప్రభు ఇష్టపడలేదు. దేవుడి కంటే ప్రేమించగలిగిన వాడు ఎవరు కూడా ఈ లోకంలో లేరండి. ఆయన కఠినంగా ఉంటే గనక ఎవరు కూడా ఆయన కూడా ఏం చేయలేరు. అంత ప్రేమ కలిగిన వాడు, అంత కఠినమైన మనసు కలిగిన వాడు ఆయన. ఇది మీకు అర్థం కావాలంటే కనుక ఒక విషయాన్ని మీకు ముందు పెడతాను నేను. ఒక రోజున మోషేను దేవుడు కొండ శిఖరం మీద తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి, నా సేవకుడా, నీవు కలల కన్నా దేశం ఇదిగో, అదిగో కనబడుతుంది చూడు, 80 సంవత్సరములుగా దీన్ని గర్భము ధరించి నువ్వు ఏ భారముతో వచ్చావో, దేని కొరకైతే ఐగుప్తులో ఉన్న సకల సమృద్ధిని కూడా ఐశ్వర్యములు కూడా విడిచిపెట్టి నువ్వు వచ్చావో, నీ కళ్ళ కలిగిన రాజ్యం అదిగో చూడు అని మోషేకు చూపిస్తే గనక మోషే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని సంతోషంతో చూస్తున్నాను అనమాట. ఇదిగో కొద్ది దినముల్లో నేను అక్కడికి వెళ్ళబోతున్నానని సంతోషంతో చూస్తున్న ఆ సమయంలో దేవుడు మోషే మీద భుజం మీద చేయి పెట్టి చెప్తున్నాడు, నాన్న నువ్వు దాన్ని చూస్తావు కానీ అక్కడికి నువ్వు ప్రవేశించవు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 52వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎదురుగా ఉన్న ఆ దేశమును చూచెదవు కానీ నేను ఇశ్రాయేలుల కిచ్చుచున్న ఆ దేశమును నీవు ప్రవేశించవు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ అదే స్థానంలో, మోషే స్థానంలో మనం ఉంటే గనక మనం ఎంత బాధపడతాం? ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత పరిచర్య చేస్తూ, ఇంత సంఘములోకి వస్తూ నేను పరలోకానికి వెళ్ళని చెప్తున్నాడు దేవుడు. ఎంత బాధపడి ఉంటాడు మోషే. దీని కొరకే కదయ్యా ప్రభువా నేను సకల ఐశ్వర్యమును వదిలిపెట్టి సమస్తాన్ని త్యాగము చేసి నేను వచ్చింది, అందుకే కదా. ఏదో పొరపాటున ఆ రోజున ఒక చిన్న మాట మాట్లాడంతే పొరపాటుగా, దయచేసి నన్ను క్షమించు అని అడిగుండడా? చెప్పండి, అడిగుండడా? అడిగుంటాడు. కానీ మోషే అతను ఇష్టమైన సేవకుని విషయంలోనే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడండి. అయ్యా నేను తప్పు చేశాను, ఒక్కసారి చిన్న మాట జారానయ్యా, నన్ను ఇంతగా ప్రేమించావు కదా నువ్వు, నా ముఖము చూసి ఒక కత్తి వాత చేత అందరినీ కూడా నాశనము చేయవలసిన నీవు మృతులకు సజీవులకు మధ్య అహరోను నిలబడితే గనక అతనిని బట్టి తెగులు ఆపిన నీవు ఒక్కసారి నన్ను కనికరించవా అని అడుగుంటాడా? ఇన్ని మంచి పనులు చేసావు కదా, నన్ను బట్టి చూసావు కదా, నన్ను చేసావు కదా అని ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వ, ఒక్కసారి అలా చూసి వస్తాను అడుగుంటాడా? అలా వెళ్ళొస్తాను అడుగుంటాడా? అడిగి ఉంటాడు, ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అతని ప్రేమించిన సేవకుని విషయంలోనే దేవుడు కఠినపరుచుకున్నాడు తన హృదయాన్ని. ఇక్కడ సంఘ కాపరి అనే తోటమాలితో యజమానుడు అయిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట, దీనిని బట్టి నేల ఎందుకు వ్యర్థమైపోవాలి? ఇన్ని సంవత్సరములుగా చూస్తున్నా నేను, ఇన్ని సంవత్సరాలుగా వాక్య పరిచర్య చేస్తున్నా, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నారు, మీరు ఆరాధిస్తున్నారు, కానీ మీలో మార్పు లేకపోతే ఎలా అని ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, గత 3 సంవత్సరములుగా నిన్ను చూస్తూ ఫలమును నేను ఆశించి ఉన్నాను, కానీ ఒక్క ఫలము కూడా లేదు కాబట్టి అని తన మనసును కఠినపరుచుకుని దీన్ని నరికివేయమని మాట్లాడుతున్నాడు. అంటే గనక ఇక్కడ ఫలించలేని దానిని ఆయన భరించలేడు. స్తోత్రం చెప్దామా? నువ్వు ఫలించలేకపోతే కదా, దేవుడు భరించలేడు, భూమి భరించలేదు.
ఒకసారి మనం ఆలోచించాలి. ఇన్ని సంవత్సరములుగా నువ్వు ఇక్కడ వాక్యం వింటున్నావు, ఇన్ని సంవత్సరములుగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, నీవు ఫలాలు ఫలించావా? దేవుడు కోరుకుండా ఫలించావా? ఒకసారి మనం ఆలోచిద్దాం. తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు దేవుడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎందుకు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు? ఆయన కఠినపరుచుకుంటే ఏం జరుగుద్ది? కొన్ని విషయాలు ఈ రోజున వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. ఈ సంవత్సరాంతంలో మనం ఉన్నాం, జాగ్రత్త. కొద్ది దినములు నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. మనము వెళ్ళే ముందు మనము ఆత్మ ఫలములతో మనము నూతన సంవత్సరమును మనం ఎదుర్కోవాలి. స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. చదవండి. మొట్టమొదటిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వాక్య భాగమును చదువుకుందాం. మరునాడు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు చెట్లు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లను ఎవరు తినకుందురు గాక అని చెప్పాను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు తన హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకున్నాడు? ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా నడిచి వెళుతున్నాడు. వెళ్ళుతూ త్రోవ పక్కన మన అంజూరపు చెట్టును చూసి ఆకలి కొని అక్కడికి వెళ్ళాడు. ఆయన ఆకలి కొని త్రోవ పక్కన మన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేపటికి ఆకులన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఒక్క ఫలము కూడా లేదు. అయితే ఇక యేసు ప్రభువారి కోపం వచ్చిందనమాట. అప్పుడు ఏం చేశాడంటే ఆ చెట్టుని శపించినట్లుగా మత్తయి సువార్తలో రాయబడింది అనమాట, 21వ అధ్యాయంలో శపించింది. అయితే శిష్యులందరూ కూడా శపించాడు. శిష్యులందరూ కూడా సాయంకాలం తిరిగి వచ్చేటప్పటికల్లా ఆ చెట్టు కూడా ఎండిపోయింది. అయితే ఇక్కడ దేవుడు ఎందుకు శపించాడు? ఇక్కడ దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఇక్కడ అక్కడ రాయబడిన మాట, అక్కడ అంజూరపు చెట్టు కాలము కాదు అని రాయబడింది. కాలము కాదు అన్నప్పుడు కూడా ఫలాలు ఎందుకు ఉంటాయి అంటే దానికి ఆకులు సమృద్ధిగా ఉంది. అంటే కనుక ఆకులు సమృద్ధిగా ఉన్నాయి అంటే కనుక అంజూరపు చెట్టుకు ఖచ్చితంగా ఫలాలు ఉండాలి. ఇవన్నీ కరెక్టే, కానీ దేవుడు చెప్పించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అది తోట బయట చెట్టా, తోటలోని చెట్టా? చెప్పాలి. సంఘములో పెరుగుతున్న చెట్టా, సంఘం బయట పెడుతున్న చెట్టా? అది తోట బయట చెట్టు అనమాట. అది అంటే త్రోవ ప్రక్కదే ఉంది. అది త్రోవ పక్కదే అయినప్పటికీ కూడా దానికి తోటమాలు ఉన్నాడా? సంరక్షణ ఉన్నాడా? అనుదినము కాపాడేవాడు ఉన్నాడా? అలాంటి చెట్టునే ఫలాలు లేకపోతే కనుక దేవుడు కనికరించలేదు. త్రోవ పక్కన ఉన్న చెట్టుకు ఫలాలు లేకపోతే కనుక, ఫలాలు లేకపోతేనే యేసయ్య కనికరించలేడు. అంటే తాను ఆశించినప్పుడు ఫలాలు ఇవ్వకపోతే అది త్రోవ పక్క చెట్టు అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని శపించాడు. అలాంటప్పుడు నిన్ను 3 సంవత్సరములుగా, కొన్ని సంవత్సరములుగా సత్తువ గల సంఘములో పెట్టి నీకు మంచి వాక్యమును బోధిస్తూ నీ కొరకు కన్నీటితో ప్రార్థన చేసే సేవకులను దేవుడు నీకు ఇస్తే గనక నీవు ఫలించకపోతే ఆయన హృదయాన్ని కఠినపరచుకోడా? నేను 3 సంవత్సరాల మటు చూస్తున్నాను, ఒక్క ఫలము కూడా మీలో లేదు. అందుకొరకు ఆ చెట్టును శపించాడు. ఫలాలు ఇవ్వకపోతే త్రోవ ప్రక్కనే ఉన్న చెట్టును కూడా వదిలిపెట్టని యేసయ్య సంఘములో, సత్తువ గల సంఘములో పెరుగుతూ వాక్యం వింటూ ఒక ఫలము కూడా ఫలించకపోతే నిన్నెందుకు క్షమిస్తాడు? నిన్ను కూడా క్షమించడు. ఫలానా వ్యక్తిని తీసివేయ ఇక్కడి నుంచి, ఫలానా వ్యక్తిని నరికివేయ ఇక్కడ ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ గనక ఇప్పుడు ప్రభు వద్దయ్యా, ఇదిగో నేను ఫలాలు ఇస్తానని నువ్వు కనుక దేవుని దగ్గర ఎడవగలుగుతావు? ఇప్పుడు ఒక శాంతిని అడుగుతావా? ఇదిగో నేను ఇట్లాంటి ఫలం ఇస్తానయ్యా, ఒక అవకాశం ఇవ్వయా అని ప్రభుని అడగలుగుతావా? నువ్వు ఆలోచించు. దేవుడు ఏదైనా సరే ఇవ్వగలిగితే కనుక తీసుకుంటానికి నువ్వు ఇష్టమే, కానీ దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడవు. ఏది ఇచ్చినా వరాలు ఇస్తాడు, తీసుకుంటావు కదా. దేవునికి ఏదైనా ఒక ఫలం అడుగుతున్నాడు ఆయన, ఒక ఫలం ఇస్తావా? నువ్వు ఇచ్చే స్థితిలోని ఆత్మీయమైన జీవితం ఉందా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం 9 గంటలకు వచ్చిన వాడు తోటలో పని చేస్తూనే ఉన్నాడు, 3 గంటలకు వచ్చిన వాడు పని చేస్తూనే ఉన్నాడు, 4 గంటలకు వచ్చిన వాడు పని చేస్తూనే ఉన్నాడు, సాయంకాలం 5 గంటలకు వచ్చిన వాడు పనే ప్రారంభించలేదు. కానీ ఉదయం వచ్చిన వాడికి సాయంకాలం వచ్చిన వాడికి కూడా ఒకే జీతం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి.
అంత ప్రేమ కలిగిన వాడు. ఎందుకయ్యా మరి ఆ ఏమి పని చేయని వాడికి ఎందుకు జీతం ఇస్తున్నావంటే గనక ప్రభు మాట్లాడుతున్న మాట ఒకటి, వాడు ప్రొద్దుల నుంచి కూడా తోట బయట ఉన్నాడు రా, వాడు ఆకలితో ఉన్నాడు, వాడు ముందు వాడిని తిన్నాయి. అంటే ఇది అక్కడ ఉన్న బయట ఉన్న వ్యక్తిని బట్టి కాదు, ఇక్కడ అతని గొప్పతనం కాదు, ఇది ఆ యజమానుని యొక్క దయ, ఆ యజమాని యొక్క కనికరం అన్నమాట. యజమాని యొక్క దయ, యజమాని యొక్క కనికరం మీద పొద్దు నుంచి బయట నిలబడి ఉన్నాడు. వాడు పని చేయకపోయినప్పటికీ కూడా ఆకలితో ఉన్నాడు. వాడిని తిన్నాయని ఉదయం వచ్చిన 6 గంటలకు వచ్చి పని చేసిన వ్యక్తికి, 9 గంటలకు వచ్చి పని చేసిన వ్యక్తికి కూడా సేమ్ సాయంకాలం వచ్చి పని ప్రారంభించవని వానికి కూడా ఒకే జీతాన్ని ప్రభు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇచ్చింది ఎందుకో తెలుసా నీవు? కొన్ని సంఘాలు మనం చూస్తుంటే కనుక కొత్తగా సేవ ప్రారంభిస్తారు కదా, కొన్ని వేల మంది ఉంటారు వాళ్ళ దగ్గర. స్తోత్రం చెప్పండి, చెప్పరా? టచ్ అంటే పడిపోతారు. వేల మందిని పోగేసుకుంటారు, వేల మంది వస్తూ ఉంటారు. మరి ఎందుకయ్యా అంతమందిని ఇస్తున్నాను? నేను కొన్ని సంవత్సరాలుగా నేను ప్రయాసపడుతున్నాను కదా, నాకెందుకు ఇంతమంది అంటే కనుక వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాను తెలుసా? వాళ్ళకి ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాను తెలుసా? కనీసం ఆ వరాలు తీసుకునైనా సరే కొన్ని ఫలాలు నా కొరకు ఇస్తారని ఇచ్చానంటాడు. వాళ్ళందరికీ చాలా పరీక్షది. అన్ని కార్యాలు చేస్తున్న వారు దేవుని కొరకు ఫలించకపోతే గనక ఎవరిని కూడా భూమి మీద ఉంచడు దేవుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడో రేపు ప్రభు రాబోతున్నాడు. 2000 సంవత్సరములుగా ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆకలితో రాబోతున్నాడు. ఒకవేళ మన సంఘములు, మన తోటలు నా కొరకు ఫలించేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన ఎదురు చూస్తున్నాడు. చూశాడు 3 సంవత్సరములు చూశాడు. దీనివల్ల ఈ నేల ఏల వ్యర్థమైపోవాలి. చెప్పబడుతున్న వాక్యము, చేస్తున్న ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి దీన్ని నరికివేయమని చెప్తాను. 3 సంవత్సరాలు చూస్తున్న దేవుడు ఒక్క ఫలము లేకపోయేపటికి తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. త్రోవ ప్రక్కన ఉన్న చెట్టునే వదిలిపెట్టలేదు యేసయ్య, శపించాడు. నువ్వు ఎక్కడున్నావు? తోటలో ఉన్నావు, సంఘములో ఉన్నావు, సంఘ కాపరి సమక్షంలో పెరుగుతున్నావు, నువ్వు వాక్యం వింటున్నా నీవు ఫలించకపోతే దేవుని కోపం రాదా? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ఫలించి? కనుక నా ప్రియ ఆయన హృదయము కఠినపరుచుకుంటే గనక మన ముఖము కూడా చూడడానికి ఆయనకి ఇష్టం అనిపించదంట. నరికివేయమని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని ఇన్ని సంవత్సరములుగా సత్తువు గల సంఘములో ఉంటూ లోతైన వాక్యము వింటూ నువ్వు ఫలించకపోతే దేవునికి కోపము రాదా? చెప్పాలి, ఖచ్చితంగా వస్తుంది. అందుకే నరికివేయమంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని ఆయన తానే దిగివచ్చి నీ వైపు వేలు చూపించి, ఇదిగో ఈ వ్యక్తి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని అంటే కనుక ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఫలిస్తున్నావా లేదా? ఆయన కోపం తెచ్చేటట్టుగా ఉండవద్దు. నువ్వు సంఘ కాపరి దగ్గర పెరుగుతున్నావు, సత్తువు గల సంఘములో ఉన్నావు, మంచి వాక్యాన్ని వింటున్నావు, నువ్వు నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అయినప్పటికీ నువ్వు ఫలించకపోతే ఆయన కోపం వస్తుంది. ఆయన అంటున్నాడు నరికి వేయమంటున్నాడు. ఆయనకు కోపం వస్తే గనక మనల్ని చూడటానికి కూడా, నరికి వేయంటే అర్థం ఏంటి? అక్కడ తోటలో అసలు ఉండటానికి వీల్లేదు. మనం అంటాం కోపం వస్తే నువ్వు నా ముందు నుంచి నువ్వు పోరా ముందు అంటావా? అలా అనకముందే, నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళక ముందే ఫలాలతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మరొక మాట చదవండి, త్వరగా ముగిస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడిప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నుండుట ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదలబడినప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను.
యేసు నీవు లేచి నీవు పరిగెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిగెత్తుకొని నడిచెను. ఆమేన్. స్తోత్రం చెప్తే గట్టిగా హల్లెలూయా. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు ఒకడు పడి ఉన్నాడు. వాడు ఎంతకీ బాగుపడలేదు అనమాట. ఎంతకీ బాగుపడలేకపోతే యేసు ప్రభువు వచ్చి నీవు లేచి పరిపెత్తుకుని లేవమన్నాడు. వాడు అంటాడు, ఏమంటాడు? నీళ్లు కదిలించడానికి దేవదూత రావాలి. దేవదూత వస్తే కనుక నీళ్లు వచ్చి కదిలించినప్పుడు నీళ్లు కదలాలి. ఆ కదిలినప్పుడు నేను దిగటానికి నాకు ఎవరైనా సహాయం చేయాలి, అప్పుడే నేను స్వస్థపడతాను అని వాడు చెప్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదంతా కుదరదు స్వామి, ఇదంతా కుదరదు, నువ్వు అర్జెంటుగా నీ పరిపెత్తుకుని నువ్వు లే అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు పరిపెత్తుకుని లేవమనగానే వాడు స్వస్థ పొంది వెళ్ళిపోయాడు. ఇక్కడ కారణం ఏంటో తెలుసా? ఇతడు అక్కడ కూర్చుండి ఎంతకాలం అయింది చెప్పాలి? సంగమునకు వస్తూ ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు అయిందనమాట. 38 సంవత్సరాలు అయింది. వాడు ఏమైనా బాగుపడ్డా? వాడు వ్యాధి తగ్గిందా? దూత రావటం ఏమైనా మానివేసిందా? నీళ్లు కదలటం ఏమైనా ఆగిపోయినాయా? ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అద్భుతాలు జరగట్లేదు, అన్నీ జరుగుతున్నాయి, కానీ వీడికి జరగట్లా. అన్ని సంవత్సరములుగా సంఘమునకు వస్తూ ఎవరికి ఉపయోగపడిన వ్యక్తి అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఆత్మీయంగా ఎదుగుతామంటే అడ్డంగా ఉన్న వ్యక్తి అనమాట వీడు. కానీ వీడికి ఎందుకు జరగట్లేదంటే, ఎవరైనా సరే చర్చికి వస్తుంటే కనుక చక్కగా అందరిని పలకరిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడు అందరికీ. ప్రైజ్ లార్డ్, బాగుండరా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పలానా సాటి నుంచి వచ్చాం. ఓకే, అర్జెంటుగా కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి అక్కడ దేవదూత వస్తుంది, వస్తే నీళ్ళు కదిపోద్ది, వెళ్ళి దిగు అని చెప్తున్నాడు. మంచి మంచి సలహాలు చెప్తున్నాడు. అందరూ రక్షణ పొందుతారు, అందరూ బాప్తిసం తీసుకుంటారు, కానీ వీడికి మాత్రం రక్షణ లేదు. చూశాడు ఇట్లాంటి వాడు సంఘంలో ఉంటే ఇప్పుడు అందరి గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈయన గురించి కూడా అందరూ ఎంక్వైరీ చేస్తారు కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నావు చర్చి కంటే? వాడు చెప్తాడు 10 సంవత్సరాలు అయిందంటాడు, 38 సంవత్సరాలు అయిందంటాడు. 38 సంవత్సరాలు వచ్చి కూడా వీడు బాప్తిసం లేదు, ఆ రక్షణ లేదు, వీడే స్వస్థపడలేదు. ఇక మనమేం బాగుపడతాం కొత్తగా వచ్చిన వాళ్ళు మనం అనుకుని కొత్త వాళ్లకు వీడు ఆటంకముగా ఉన్నాడు. ఆటంకముగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ వద్దు బాబు, నువ్వు చెప్పేవన్నీ కరెక్టే, కానీ నువ్వు అర్జెంటుగా పరుపు తీసుకుని లేవమని చెప్పి వెళ్ళిపోమని చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా చూసిన యేసయ్య ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఒకవేళ నువ్వు సంఘములో ఇతరులకు నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి ఆటంకంగా ఉన్నావే, ఒకసారి నువ్వు ఆలోచించు. ఇన్ని సంవత్సరాలుగా వచ్చి వాక్యం ఇంటి కూడా మారు మనసు బాప్తిసం లేకపోతే నీతో సహవాసం చేసేవాళ్ళు ఎలా బాప్తిసం పొందుతారు? ఎలా పొందుతారు? నువ్వు ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డ, అంటే ఇక్కడ యేసు ప్రభువారు అక్కడ నరికి వేయమని చెప్పిన యేసయ్య ఇక్కడ కొన్ని సీట్లు ఖాళీ చేయించే పనిలో ఉన్నాడు. అంటే సంఘానికి పనికిరాని వ్యక్తివి నువ్వు, దేవునికి పనికిరాని వ్యక్తివి నువ్వు. అలాంటప్పుడు ఎందుకు సంఘంలో అంటున్నాడు ఇక్కడ? అర్జెంటుగా నువ్వు పరిపెత్తుకుని వెళ్ళమనగానే వాడు చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆమేన్ హల్లెలూయా. వాడి జీవితంలో మంచి జరిగింది, కానీ సంఘానికి కూడా మంచి జరిగింది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 38 సంవత్సరములుగా అక్కడే ఉన్నావు, కానీ మేలు పొందలేదు, నువ్వు ఎవరికి ఉపయోగపడలేదు. నిన్ను చూసి ఎవరు కూడా బలపడలేదు. ఇదిగో ఈ ప్రార్థనకి నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా అని అడిగిన పాపమే లేదు. అంటే వీళ్ళే సరిగ్గా రారు. ఎలా దేవుడు క్షమిస్తాడు? మనం ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకవేళ నువ్వు అందరి జీవితంలో ఒకవేళ ఆత్మీయంగా బలపడే వ్యక్తిగా ఉంటే గనక నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ప్రభు అంటున్నాడు, 38 సంవత్సరములుగా చేసిన సేవ చాలరా బాబు, ఇక నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి లే అన్నాడు. 3 సంవత్సరములుగా చూస్తున్నా నేను, ఒక్క ఫలము కూడా లేదు అని తోటమాలితో అంటున్నాడు యజమానుడు. అప్పుడు తోటమాలి అనే సేవకుడు రంగంలోకి దిగాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పు, ఇప్పుడు దిగాడు. అసలు ఎందుకు నేను నరికేయాలి ఇప్పుడు ఈ చెట్టుని? మీరేం భయపడకండి, ఎందుకు ఇక్కడి నుంచి నరికేయాలి, ఇప్పుడు నేనున్నాను అని సేవకుడు ఇప్పుడు రంగంలో దిగాడు. అప్పుడు రంగంలో దిగి యజమాని యొక్క కాళ్ళు పట్టుకుని ఆడటం ప్రారంభించాడు. అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. స్తోత్రం చెప్పు. ఈ 2023 సంవత్సరములు ఉండనివ్వు, ఇంకా కొద్ది రోజులే ఉంది. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఎందుకు ఉండనియాలయా అని అడుగుతుంటే దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, దీని చుట్టూ నేను త్రవ్వుతాను.
స్తోత్రం చెప్పు. నేను ఎరువు వేస్తాను, దీని చుట్టూ నీళ్లు పెడతాను, నా తెప్పలు నేను పడతా. ఇదిగో ఇక బాప్తిస్తం లేకుండా, ఆత్మఫలములు లేకుండా సంఘములో అడ్డంగా కొంతమంది ఉంటున్నారే, వాళ్ళందరి మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఎక్స్ట్రా కేర్, నా తెప్పలు నేను పడి వచ్చే సంవత్సరానికి ఇక్కడ ఫలించేటట్లుగా నేను చేస్తానని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక కాపరి యొక్క కన్నీళ్లు కాదనలేక ఇక్కడ ఏం చేశాడు దేవుడు? సరే అంటే మనం ఇక్కడ బ్రతికి ఉన్నాం. ఆమేన్. అది సంఘ కాపరి యొక్క ప్రార్థన కాదనలేక సరే అంటే మనము నూతన సంవత్సరంకి వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు ఫలములతో వెళ్ళాలి, స్తోత్రాలు చెప్పాలి. వెళ్ళేటప్పుడు మనం ఇతరులను మనము నూతనమైన వారితో మనం తీసుకుని వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. నరికి వేయబడవలసిన చెట్టు దగ్గర మోకరించి దీని చుట్టూ త్రవ్వుతానంటున్నాడు, దీనికి ఎరువు వేస్తానంటున్నాడు, దీనికి ఇంకెక్కువ పరిచర్య చేస్తానని చెప్తున్నాడు. ఏదో ఒక రకంగా నా బాధ నేను పడి నేను దీన్ని ఫలించేటట్లుగా చేస్తానంటున్నాడు. ఎందుకు బ్రతకనివ్వాలి అంటే గనక ఇక్కడ సేవకుని దగ్గర, ఇక్కడ యజమాని దగ్గర 3 ఆన్సర్లు ఉన్నాయి, 2 ఆన్సర్లు ఉన్నాయి కదా. ఏం చెప్పాడు? త్రవ్వుతానంటున్నాడు, తర్వాత ఎరివేస్తానంటున్నాడు. ఈరోజు నీవు ఎందుకు బ్రతకాలి అని ఒకవేళ దేవుడు నిన్ను దగ్గరకు వచ్చి అడిగితే గనక నీ దగ్గర ఏం సమాధానం ఉంది? ఇదిగో ప్రభు, నేను ఇది చేస్తా, సంఘంలో ఇంతవరకు నేను చేయలేదు, ఇది చేస్తా అని చెప్పగలుగుతావా? దేవుని కొరకు ఒక్క ఉపయోగపడే పని కూడా చేయలేదు, ఇది చేస్తానని చెప్పగలుగుతావా? నా వల్ల ఒక ఆత్మ కూడా బలపడలేదు ప్రభు, ఇగో ఇప్పటి నుంచి నేను బలపరుస్తాను అని చెప్పగలుగుతావా? ఇక్కడ సంఘ కాపరి దగ్గర 3 సమాధానాలు ఉన్నాయి. నేను దాని చుట్టూ త్రవ్వుతా, దానికి ఎరివేస్తా, ఎక్స్ట్రా కేర్ తీసుకుని నా తిప్పలు నేను పడి ఏదో ఒక రకంగా నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, ఏం చేసినప్పటికీ కూడా వారిని ఫలించేటట్టుగా చేస్తాను అని సంఘ కాపరి చెప్తున్నాడు. ఒకవేళ ప్రభువు నిన్ను డైరెక్ట్గా అడిగితే కనుక ఇదిగో ప్రభు నేను ఇది చేస్తా అని మనం చెప్పగలుగుతామా? దావీదు అంటున్నాడు, దావీదు దేవుని దగ్గర ఒక అప్లికేషన్ పెట్టాడు అనమాట. ఏమని అంటున్నాడంటే 30వ కీర్తన 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా నీకు మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల వెళ్ళిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? ప్రభువా, పాతాళములో నీకు మహిమ కలుగుతుందా? మన్ను నిన్ను స్తుతిస్తుందా? సత్యము గురించి వివరిస్తుందా? ఒక్కసారి గనక నన్ను బ్రతకనిస్తే గనక నేను నిన్ను గూర్చి నేను పాడతాను, స్తోత్రం, నీ పరిచర్య చేస్తానని దావీదు దేవుని దగ్గర ఒక అప్లికేషన్ పెట్టాడు అనమాట. అప్పుడు ఏమనంటే దేవుడు సరే బ్రతుకు. ఆమేన్, హల్లెలూయా. మరి మనము కూడా ఒక అప్లికేషన్ పెట్టాలి ఇప్పుడు నూతన సంవత్సరంకి వెళ్ళాలంటే. ప్రభువా, ఇదిగో నేను ఇది చేస్తా, సంఘము కొరకు నేను ఇలా ఉంటాను, ఈ సంవత్సరం అంతా కూడా ఫలభరితంగా నేను ఒకవేళ ఉండలేకపోవచ్చు, ప్రార్థనకు వస్తున్న వాక్యం వింటున్నాను కానీ ఫలించలేని స్థితిలో ఉండొచ్చు, ఒక ఆత్మను నడిపించలేని స్థితిలో ఉండవచ్చు, నా వల్ల ఒక ఆత్మ కూడా బలపడలేదు, కానీ కనుక నన్ను కనుక ఈ నూతన సంవత్సరం నడిపిస్తే కనుక నేను ఇది చేస్తాను అని కనుక నువ్వు చెప్పగలిగితే దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని రెడీగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి హృదయము కఠినపరుచుకునేట్లుగా మన జీవితాలు ఉండకూడదు. 3 సంవత్సరములుగా చూస్తున్నాడు, ఒక్క ఫలము లేదు, నరికేయమంటున్నాడు. 38 సంవత్సరములుగా కోనేటి దగ్గర పడి ఉన్నాడు, వాడు అందరికీ ఆటంకంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాడి జీవితంలో మంచి జరిగింది, కానీ సంఘానికి కూడా మంచి జరుగుద్ది. అయితే ఫైనల్గా ఒక మాట, నువ్వు ఫలించాలంటే కనుక ఏం చేయాలి? ఒక మాట చెప్పి ముగిసి చదవండి. ఫలించుతూ మనము ఫలములతో మనము నూతన సంవత్సరం ఎదుర్కోవాలంటే కనుక మనం ఏం చేద్దాం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. మీరు వినువాత్రము మాత్రమే ఉండి, మీరు కేవలము వాక్యం వినువారు మాత్రమే ఉండకుండా, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. కేవలం వచ్చి వాక్యం వినేవారిగా మాత్రం ఉండకుండా మనం ఏం చేయాలంటే ఫలించాలంటే చెప్పాలి. మీ దగ్గర నుంచి కూడా సమాధానం రావాలి. వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలి. చదవండి. ఎవడైనను వాక్యం వినివాడై ఉండి
దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే ప్రవర్తించకపోతే గనక వాడు వాడు అద్దములో సహజ ముఖమును చూసుకొనినట్లు మనిషి పోలి ఉన్నాడు. వాడు తన్ను చూసుకొని అవతలికి పోయి తానెట్టి వాడో వెంటనే మరిచిపోతాడు. వింటున్న వాక్యం ప్రకారంగా మనం జీవించకపోతే గనక, ప్రవర్తించకపోతే గనక విన్న వాక్యము వ్యర్థమైపోద్ది. అందుకని యేసు ప్రభు వారి విత్తువాన ఉపమానం గురించి మాట్లాడుతూ మంచి నేలలో విత్తబడిన వాక్యం గురించి మాట్లాడతాడు. ఏమనంటే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యముని విని దాన్ని అవలంబిస్తే గనక 100 రెట్లుగా ఆశీర్వదించబడతారంట. అవలంబించాలి వాక్యాన్ని. ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉంటాం, గుర్తు లేకపోవచ్చు. కానీ ఒక్క విషయాన్ని, ఒక పాయింట్ మనం హృదయంలో పెట్టుకుని మన వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తే గనక మనం ఫలించగలుగుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వాక్యంలో ఏముందంటే, యోహాను సువార్త 8:51, ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని గైకుంటే చాలు. నీ దగ్గరకు నరికేయని ఎవరు చెప్పరేక. నువ్వు ఎన్నడూ కూడా మరణము రుచి చూడవంట. ఎప్పుడు సంఘంలో నిలిచుంటావు. స్తోత్రం చెప్పు. దేవుని కొరకు కొన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఎప్పుడంటే వాక్యానుసారంగా మనం జీవిస్తే గనక. వాక్యం కేవలం వినేవారుగా మాత్రం ఉండకూడదు. మనము వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలని చెప్తున్నాడు. అదే మరొక మాట, అదే లూకాసు వార్త ఒక మాట చదవండి. 11:28 వాక్యం, చివరి వాక్యం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీను ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా ఆయన అప్పుడు అంటున్నాడు, యేసు ప్రభువు ఆయన అంటున్నాడు, అవును గాని, అవును కరెక్టే కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనిన వారు మరి ధన్యులు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. అది గైకొంటే ఫలిస్తాం. గైకొంటే సంఘానికి ఉపయోగపడతాం, దేవునికి ఉపయోగపడతాం. వాక్యాన్ని వింటే కనుక అది దానివల్ల విని మాత్రమే ఉంటే కుదరదు. వాక్యానుసారంగా మనం ప్రవర్తించగలిగితే కనుక మనం ఫలిస్తాం. సంఘానికి, దేవునికి కూడా మనం ఉపయోగపడతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇన్ని సంవత్సరములుగా ప్రభు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. 2000 సంవత్సరములుగా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆకలి కొని వస్తున్నాడు. వచ్చి ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తాడు. నువ్వు ఏమైనా ఫలించేవా? ఫలాలు లేకపోతే మనల్ని చూడటానికి కూడా ఇష్టపడ్డాడు. నువ్వు సంఘంలో ఎవరికైనా అడ్డంగా ఉండి ఎవరికి దేవునికి కూడా ఉపయోగపడకపోతే కనుక, ఇక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తిని ఏ రీతిగా అలా అవుద్ది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన హృదయం కఠినపరుచుకున్నట్లుగా మనము చేయకుండా ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. విన్న వాక్యాన్ని ప్రకారంగా మనము ప్రవర్తించి దేవుని కొరకు ఫలిద్దాము, దేవుని కొరకు కార్యాలు చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా.